దేశంలో త్యాగాలు చేసిన ప్రతి ఒక్కరిని స్మరించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని దళిత గిరిజన బీసీ ముస్లిం క్రైస్తవ ఐక్యవేదిక అధ్యక్షులు డోకుబుర్ర భద్రం మాస్టర్ పేర్కొన్నారు. కాకినాడ జగన్నాథపురం ఘాటీ సెంటర్ నందు దళిత గిరిజన బీసీ ముస్లిం క్రైస్తవ ఐక్యవేదిక ఉమ్మడి జిల్లా శాఖ ఆధ్వర్యంలో సంఘం అధ్యక్షులు డోకుబుర్ర భద్రం మాస్టర్ ఆధ్వర్యంలో మహనీయుడు కాన్సరాం జయంతి ఉత్సవ వేడుక ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 85% ఉన్న బహుజనులను ఏకం చేయడానికి తన జీవితాన్నే పణంగా పెట్టి పోరాడారన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు ఉపాటి ఉమాశంకర్ మాట్లాడుతూ ఈ దేశంలో త్యాగాలు చేసిన ప్రతి ఒక్కరిని స్మరించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, కాకినాడ నగరంలో పేరెన్నికగన్న ఒక కులాయి చెరువు పార్క్, ఒక వివేకానంద పార్క్ వలె ఘాటీ సెంటర్ పార్క్ నందు కూడా విగ్రహాలు నెలకొల్పి వాళ్ల త్యాగాలను స్మరించుకోవాలని పేర్కొన్నారు. సంఘ సెక్రటరీ సాపే సుధాకర్ మాట్లాడుతూ బహుజనులు ఎప్పటికైనా రాజ్యాధికారం సాధించాలని పిలుపునిచ్చారు. సభ్యులు నేల శంకర్ ప్రసాద్, కొండెపూడి రవికుమార్, సిద్ధాంతపురాజు, ఎం నాగేశ్వరరావు, దైవకృప ఆటో యూనియన్ సభ్యులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నేడు మహనీయులు కాన్సీరాం గారి యొక్క జయంతి వారోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆ మహనీయుడు ఏ గౌతమ బుద్ధుడు, ఏ నారాయణ గురు, ఏ కబీర్, అంబేద్కర్ యొక్క ఆశయాలని ముందుకు తీసుకుంటూ కేవలం సైకిల్ మీద కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా నడుచుకుంటూ అనేక రాష్ట్రాల్లో 80% ఉన్న బహుజనులని రాజ్యాధికారంగా తీసుకుని నడిపించినటువంటి మహనీయుడిని ఈరోజు స్మరించుకుంటూ మనం జయభీములు తెలియజేసుకుంటూ ఉన్నాం. రానున్న భావితరాలందరూ కూడా స్మరించుకుంటూ వారి అడిగి జాడల్లో నడాలన్నదే మా దళిత గిరిజన బీసీ ముస్లిం క్రైస్తవ ఐక్యవేదిక ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపడుతూ ఉన్నాము. త్వరలో కూడా ఈ జాతీయ నాయకుల విగ్రహాలన్నీ కూడా ఇక్కడ మేము ఆవిష్కరించుకుని ఈ కార్యక్రమాలు ఇవన్నీ చేసుకుంటూ ఈ రోజుని ఈ కార్యక్రమం ఇక్కడ మేము ఇలా చేయడం ఎంతో ఆనందకరంగా ఉందని చెప్పి మేము చాలా అందరం కూడా ఆనందిస్తూ ఇలాంటి కార్యక్రమాల్లో మరిన్ని ముందు చేసి మహనీయులు అడుగుజాడల్లో రేటు యువత అంతా కూడా ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్ళి కాన్సీరాం గారిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు మా అందరికీ కూడా జై భీమ్. పాలన చేయించుకోబడుతున్న బహుజనులందరూ ఏకమైతే ఈ రాజ్యాధికార దిశగా ప్రయాణం చేయొచ్చని ఉత్తరప్రదేశ్లో ఆయన రాజ్యాధికార దిశగా ప్రయాణింపజేసి చక్కటి పాలనా విధానాన్ని అందించడం జరిగింది. అనివార్య కారణాల వల్ల వారి మరణం కూడా మనకి తీరని లోటు. ఆయన 1984 ఏప్రిల్ 14న బహుజన సమాజ్ పార్టీని స్థాపించి బహుజనులకి రాజ్యాధికారం కావాలనే నినాదంతో జ్యోతిరావు పూలే, నారాయణ గురు, సాహు మహారాజు, అంబేద్కర్ యొక్క బోధనలు ప్రచారం చేస్తూ ఆయన రాజ్యాధికారం స్థాపించారు. ఆ మహోన్నతుని యొక్క ఈ కార్యక్రమం ఈ రోజున ఇలా నిర్వర్తించడం చాలా గొప్పగా భావిస్తున్నాం.